పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల కోసం వేట కొనసాగుతుంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గామ్ దాడి అనంతరం ఇప్పటి వరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు. పహల్గామ్ దారుణం అనంతరం జమ్మూ కాశ్మీర్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 100కు పైగా ఉగ్రవాదుల అనుచరులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు, చట్టవిరుద్దమైన కార్యకలాపాలు చేసేవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే 100కు పైగా ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ సాక్షుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమీర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 2021లోనే ఎన్ఐఏ అతడిని అరెస్టు చేసింది.